హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి సిపికే 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడెప్పుడో వస్తాయని చెప్పి చాలామంది వెయిట్ అయితే చేశారు. గుడ్ న్యూస్ అనమాట వాళ్ళకైతే. సిపికే 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రేపు అనగా ఆగస్ట్ 9th మధ్యాహ్నం 3:30 గంటలకైతే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఉస్మానియా ఇన్స్టిట్యూట్ వారు మనకి ఒక నోటీస్ని అయితే రిలీజ్ అయితే చేశారు. అదేవిధంగా వేటి న్యూస్ వాళ్ళు కూడా మనకి వేటి న్యూస్లో వేయడం జరిగింది. రేపు అనగా ఆగస్ట్ 9th మధ్యాహ్నం 3:30 గంటలకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రేపు మధ్యాహ్నం 3:30 గంటలకైతే మనకి అనౌన్స్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు మీ యొక్క సిపికేట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎక్కడో పడేసి ఉంటాము. వాటిని జర వెతికి దగ్గర అయితే పెట్టుకొని రెడీగా అయితే ఉంచుకోండి. దానిలో మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంకా హాల్ టికెట్ నెంబరు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దాన్ని మీరు రేపు వెబ్సైట్లో మనకి వచ్చినాయంటే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంకా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ తీసినాయంటే మనకి మన ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. దాన్ని బట్టి మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనకైతే ఏ కాలేజీలో మనకి సీట్ వస్తుంది అనేది అవకాశాలు అయితే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి మనకి టాప్ యూనివర్సిటీ అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రేపు దీని గురించి అయితే మనం ఆడుకుందాం. మీరైతే మీ యొక్క హాల్ టికెట్స్ అయితే రెడీగా అయితే ఉంచుకోండి. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రేపు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రెడీగా అయితే ఉంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మనకైతే ఆన్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మెమోస్ కానీ, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్, ఇలాంటివి అన్నీ కూడా సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని రెడీగా అయితే ఉంచుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.